వద్దంటే డబ్బు కదిలితే కాల్ చేస్తాను. ఎవరికి కాల్ చేస్తారు సార్? ఐజీ గారికి, హోమ్ మినిస్టర్ గారు? కాల్ చేయడం అంటే ఫోన్ చేయడం కాదురా, కాల్చి పడేస్తాను. రాత్రి మీరు ఎక్కడున్నారు? మేము ఈ హౌస్ లోనే ఉన్నాం సార్. చీప్ లిక్కర్ తాగి మటన్ బిర్యానీ తిని బోర్లో పడుకున్నాం సార్. నన్ను బురిడి కొట్టించడానికి ప్రయత్నం చేయొద్దు. తప్పు చేసిన వాడిని తప్పించుకునే ఛాన్స్ ఇవ్వడి ఖాన్. మీ ఇళ్ళు ఒళ్ళు సోదా చేస్తాను. రండిరా, రండి రండి. ఈ మూట ఏంటి? తీసి కింద పెట్టండి. అంత బరువుగా ఉందా? బియ్యం మూట అండి. రోమా క్లినిక్. బట్టతలని బుర్ర కొక్కోకండి. జుట్టుతలగా మార్చే పూచి మాది. వెంటనే ఆటో ఎక్కువ వచ్చేసేయండి. కేవలం ఫిబ్రవరి నెలలోనే. ముందు తర్వాత 100% గ్యారంటీ. డాక్టర్ రోమారావు, ఇది కరెక్టేనా? 100%. అక్కడికి వెళ్తే బట్టతల మీద జుట్టు వస్తుంది. వెళ్తే రాదండి, వెళ్ళి ట్రీట్మెంట్ చేయించాలా? జోక్ చేస్తానంటా? కాల్చి పడేస్తాను. వణుకుతుంది చెయ్యి. అంతే, నువ్వు తప్పను. ఇప్పుడు కాదురా, మీ సంగతి తర్వాత ముందు తలిపి. ఈడుగులా తయారవుతా అనుకుంటున్నాడు, కానీ ఈడులా తయారవుతా అని తెలియట్లేదు. వరస్ట్ వేలోకి అల్లుడు నోట్లు లెక్కెడదాం. ఏంది లెక్కెట్టేది చీప్ గా? టీవీ నైన్ అని చెప్తే వాళ్ళే చెప్తారు. ఏమెత్తుతున్నావు? రిమోట్. ఏంటి అది? కొనుక్కొచ్చింది కాదు, కొట్టుకొచ్చింది కదా. దాని లెక్క వేరు. టీవీ నైన్. నిన్న రాత్రి జూబ్లీ హిల్స్ లక్కీ కోఆపరేటివ్ బ్యాంక్ లో దొంగతనం జరిగింది. ఆ దొంగతనానికి సంబంధించి కస్టమర్లు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, అవి చెల్లని చిరుగు నోట్లని ఆ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ గాలి గంగాధరరావు గారు చెప్పారు. ఇక జెట్ ఎయిర్వేస్ విమానానికి చినిగిందంటారే, అంటే ఇదే. ఇప్పుడు ఏం చేద్దాం? ఇక్కడ ఉంటే మనకు చిరుగుద్ది, నేను తీసుకెళ్ళి ఎక్కడ పడేద్దాం. అమ్మయ్య, గండం గడిచింది. దొంగతనం చేయడానికి మనం ఎంత కష్టపడలేదు. చిరిగిన నోట్లు పడేయడానికి దోలు తీరిపోతుంది. బహుశా నీ జాతకం కరెక్ట్ కాదనుకుంటున్నాను. నీది బాగా తగలట్టు వచ్చింది. దైవజ్ఞానం చూపిందా? అదే బెటర్ ఏమో. ఈ జీవితంలో కష్టాలేంటి ఏం అర్థం కావట్లేదు మామ. డోంట్ వరీ. దేవుడు ఎయిర్పోర్ట్ లో ఉంటే ప్రాబ్లం అని సిటీ అవుట్స్కట్స్ వచ్చి ఫోన్ చేస్తాను. మీరు వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ హియర్. మూడో కంటికి తెలియకుండా పని పూర్తి చేస్తాను. పని పూర్తి కాగానే బ్యాలెన్స్ 30 lakhs వెంటనే ఇచ్చేయాలి. షూర్? ఓకే. హలో 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 సార్. చచ్చాడేమో. చచ్చాడా? పద చూద్దాం. హలో హలో. మనకి జైలు చెంచులు కూడా వేస్తారో చెల్లపొరలు వేస్తారు. అల్లుడు బతికే ఉన్నాడు. అమ్మాయ చచ్చాడేమో. చచ్చాను రా బాబు. ఎంత వస్తే అంత వస్తుంది. నొక్కి నొక్కి జేబులో పెట్టు. అది నొక్కేందుకు? నేను నొక్కలేదు. హలో హలో సార్, ఫోన్ కట్ అయింది. సిగ్నల్ ప్రాబ్లం. మీరు చెప్పినట్టే పని పూర్తయిన మరుక్షణం ఆన్ ది స్పాట్ 30 లక్షలు సెటిల్మెంట్ చేసేస్తాం. మిమ్మల్ని ఎక్కడ కలవాలో చెప్తే వచ్చి పికప్ చేసుకుంటాం. అంటే 5 minutes ఆగి చేయండి. స్పాట్ ఎక్కడో చెప్తాం. ఓకే సార్. మావా, మ్యాటర్ ఏంటి అల్లుడు? మనం నక్కతోక తక్కుపోతున్నాం మావా. కుక్కతోక అయితే ఎన్ని ఇంజక్షన్ చేయించుకోవాలో తెలుసు, నక్కదైతే తెలీదే. చెప్పేది వాళ్ళు చెప్పింది చేస్తే 30 లక్షలు ఇస్తారంట. 30 లక్షలు? ముందు అది నొక్కు. వాళ్ళే బేరం వాడికి ఒప్పేసుకో. హలో, నేనే సార్. స్పాట్ చెప్తానన్నారు. అది 12 గంటలకు గోల్కొండ దగ్గర గ్రీన్ మ్యాట్ బిల్డింగ్ రండి. అదే స్పాట్. మిమ్మల్ని ఎలా గుర్తుపట్టాలి? ఆకాశం పసుపచ్చగా ఉందనండి, నల్లగా ఉందని నేనంట. ఓకే సార్. ఓకే. ఇంతకి పని ఏంటి అల్లుడు? వీడిని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయాలి. దానికి 30 లక్షల? చెప్పేదేనో. ఏం తింటాడు కానీ నడుము పడిపోయింది. చూస్తావే విప్పు. ఎంతైనా ముంబైడే. చపాతీలు బాడీ. అల్లుడు
డిస్కవరీ ఛానల్ గేది ఇన్నట్టు బయటకు వస్తున్నాడు. అవును. ఎవరా మీరు? నన్ను కట్టేస్తారా? రాయి నేను తనలేదు. మాలుడు అన్నాడు రాయి. ఎందుకు చెప్తాను? అమ్మో చూస్తారా? ఇప్పట్రా అన్నా నేను ఉన్నాను కదా అల్లుడు. పట్టుకో చేతులు కట్టేసి ఉన్నాయి కదా. పట్టుకో. ఒకటి ఒకటి 2 2 ఆ తర్వాత ఏంటి నాకు తెలీదు. 3 దగ్గర వద్దు. దగ్గర సంపేత. ఈ యదవని ఇక్కడ కట్టేసాం. సరే ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? ఆడేనంటావా? అడిగి వస్తాను. వద్దా? కన్ఫామ్ గా ఆడే. ఎస్. వీడి నడకే ఎంత స్లో మోషన్ వస్తున్నాడా? ఆకాశం పసుపచ్చగా ఉంది. కావేరిలో వచ్చి చూపించుకో. ఆకాశం నల్లగా ఉంది. అంటే ముంబై నుంచి వచ్చింది మీరేనన్నమాట. ఈ బేగ్గాడు ఎవడా? బేగ్గాడు కాదు, బిర్లా బిర్లా బిర్లా. అన్నిసార్లు అవసరం లేదు, మ్యాటర్కి రండి. ఒక్కరే అని ఇద్దరు వచ్చారు. మేము వచ్చింది ఒకరైనా ఇద్దరైనా మా డీల్ 30 lakhs. ఎక్స్ట్రా మనీ అడగరు కదా? ఇవ్వాల్సింది ఇస్తే చాలు. ఫాలో మీ. ఇప్పుడు మేము చేయాల్సిన పని ఏంటి? నువ్వు ముందా చేది. అవుతున్నాడు. మహాలక్ష్మి ఇండస్ట్రీస్ ఎండి గజపతి పేరు విన్నారా? ఆడేవాడు. అర్థమైంది. అయినా మనం ఇప్పుడు ఆయన ఇంటికే వెళ్తున్నాం. తెలుసు. మిమ్మల్ని అక్కడ ఏదో పనిలో పెట్టి ఆ ఇంట్లో సెటిల్ అయ్యేలా చేస్తా. ఎలాంటి పనైనా మీరు ఫీల్ అవ్వదు. అస్సలు ఫీల్ అవ్వ. మీరు చేయాల్సిన పని టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను. మరి 30 లక్షలు? పని ముగిసిన మరుక్షణం 30 లక్షలు మీ చేతిలో ఉంటాయి. సుప్రియా 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 కాదు, శుక్రియా. మీరు హిందీ మాట్లాడితే ప్రాబ్లం. మాట్లాడడానికి మాకు ప్రాబ్లం. ఇప్పుడు నచ్చారు. కమాన్. వెయిటింగ్ ఇక్కడ. 5 minutes ప్లీజ్. ఈరోజు దీని సంగతి కార్డ్ సంగతి తేల్చేయాలి. హలో భయ్యా. హలో భయ్యా, నైస్ టు మీట్ యూ. హలో. 100 rupees లేవు. లేవా? 90 భయ్యా. 90 అంటే quarter కాదు భయ్యా, 90 రూపాయలు లేవన్నా. ఓకే, నీకు నాకు గొడవ వద్దు. ఒక 50-50 భయ్యా. బ్యాన్ హ్యాండింగ్ ఏంటి భయ్యా? అరే పొద్దునే బోని పేరావురా. నీ హ్యాండ్ మంచి అయితే ఫుల్ పార్టీలో వసూలు చేస్తా. అట్లీస్ట్ 30 rupees లేవు. లేవా? స్టడీ ఉంటా. పోనీ 20 లేవు. 10 లేవు. బ్రెయిన్ లేదా? లేదయా. నీ తప్పు కాదురా. పొద్దున్న లేచుడుతో మా అయ్య ఫోటో చూసిన, అది ప్రాబ్లం. మై డాడీ చింత కింద రాజుగారు రూపాయి నాకు చెందలే, నీ రూపాయి నాకు చెందలే అంటే అని నువ్వు రిలేటెడ్ అయి ఉంటావు. ఇంకా నీకు బ్యాగ్ దక్కించుకుంటారు. అబ్బా నువ్వు ఇంకా లైట్ కొడతావా? ఇవాళ మధ్యలో బ్లూ డ్రెస్. రెడ్ చున్నీ ఖాళీగా ఉన్నట్టుంది. ఖర్చు వేస్తున్నాడు యాదవ్. యా, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నథింగ్. మీరేం చేయలేరు. అదేంటి, మీరు చెప్తేనే కదా తెలిసింది. అయితే మీరు మీ పర్ఫ్యూమ్ మార్చాలి. ఇప్పుడు మీరు షనల్ 5 పర్ఫ్యూమ్ వాడుతున్నారు కదా?
అవునండి. వైట్ డైమండ్స్ పర్ఫ్యూమ్ ట్రై చేయండి, మీకు బాగా సూటబుల్గా ఉంటుంది. ట్రై చేశాను బట్ దొరకలేదు. నాతో ఫ్రెండ్షిప్ చేస్తే తీసుకొస్తాను. ఓకే. హాసిని. కార్తిక్. ఫ్రెండ్స్. ఓకే. సో హాసిని, ఇప్పుడు నీ ఫ్రెండ్కో హెల్ప్ కావాలి. ఏంటో చెప్పండి. ఇది నా ఫ్రెండ్ కార్డ్, బిల్ ఇంకా రాలేదు కానీ కట్టాలి. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫ్రెండ్ కోసం కదా. ఓకే 10,000. 1 సెకండ్. ఫస్ట్ Hey. 10,000 ఏంటి? మంత్లీ 900. సారీ 1000 చెప్పిన మీకు పే చేస్తానండి. బిల్ ఇచ్చేయరా? ఇన్స్టాల్మెంట్స్ లో తీసుకోవడానికి నీకేమైనా కార్ అమ్మేనా బైక్ అమ్మేనా? బిఫోర్ వాడింది కూడా బిల్లో యాడ్ అయి ఉంటుంది. మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను. ప్లీజ్ మీరు కట్టేరా ప్లీజ్. హే థ్యాంక్ యూ హాసిని. మరి పర్ఫ్యూమ్? ప్రామిస్ నేను ఎప్పుడు నా ఫ్రెండ్స్ ని హర్ట్ చేయను. ఓకే. ఓకే. అమ్మయ్యా ఓ పని అయిపోయింది. ఏంట్రా? నీకు శారీ సెలెక్ట్ చేయడం వచ్చా? ఏంటి? మమ్మీ డాడీ ఎంతసేపట్లో వస్తారు? వచ్చేస్తుంటారు. అంటే ఇటేసుకుంటారా? నాకేం తెలుసు? సేమ్ పిల్స్. నీకు చీర కట్టుకోవడం రాదు, నాకు చీర కట్టుకోవడం రాదు. ఏంటి ఈ సడన్ ప్రోగ్రామ్? కిరణ్ నాకు సడన్ గా చెప్పాడు వాళ్ళ పేరెంట్స్ నన్ను చూడడానికి వస్తున్నారంట. ఓకే 1 సెకండ్. మధు నువ్వు నా ఫ్రెండే కదా, సో నా ఫ్రెండ్కి హెల్ప్ చేయాలి. నాన్న వాళ్ళు ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరారంట, రావద్దని చెప్పు. ఇవాళ అసిస్టెంట్ సేల్స్ మేనేజర్ పోస్ట్ కి ఇంటర్వ్యూస్ ఉన్నాయి కదా? అవును సార్, అది చాలా రెస్పాన్సిబుల్ పోస్ట్. అసలే మనం చాలా కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తున్నాం. కొంచెం కేపబుల్ అయిన పర్సన్ ఉండాలి సార్. మీరు ఇష్టం వచ్చినట్టు ఎవరిని సెలెక్ట్ చేయకండి. వాట్ ఈస్ యువర్ పోస్ట్? సేల్స్ మేనేజర్. వాట్ ఈస్ మై పోస్ట్? GM సార్. సో బీ ఇన్ యువర్ లిమిట్స్. నేను ఆల్రెడీ సెలెక్ట్ చేశాను. అతని పేరు త్రిపాఠి. నిన్ను వచ్చి కలుస్తాడు. ఫార్మాలిటీ కోసం ఇంటర్వ్యూ చేయి. మేడం ఎందుకంత చిరాగ్గా ఉన్నారు? చిరాక్ కాదు ప్రసాద్, మన దేశం ఏమైపోతుందో అని భయంగా ఉంది. ఈ రికమెండేషన్ క్యాండిడేట్ల వల్ల మన కంట్రీ రెప్యుటేషన్, రెవెన్యూ రెండూ పడిపోతున్నాయి. అర్థమైంది మేడం, మీరు ప్రెజర్ తెచ్చుకున్నంత మాత్రాన ఈ కంట్రీ ట్రెజర్ పెరుగుతుందా ఏంటి? అసలు ఆ రికమెండేషన్ ఎవరి క్యాండిడేట్ కో తెలుసా? ఎవరు? ఒకసారి అటు చూడండి. పూనం గారు కజిన్ అంట. ఇద్దరు లింక్. దీని వల్ల ఏదో రోజు కంపెనీ డీలింగ్ అవడం ఖాయం. కర్మ కర్మ. నమస్కారం సార్. అదేంటి సార్ ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయి ఉండి కామన్ మ్యాన్ లా ఎలా వచ్చేసారు? ధర్మ గ్రూప్ చైర్మన్ మీరేం చెప్పినా మన షాప్ గుర్తుపట్టకూడదని ఇలా వచ్చా. ఎందుకని సార్? కొన్ని నిజాలు తెలుసుకోవాలి. ఏంటి సార్ అవి? మా మామయ్య బొక్క శివరాం మీద కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, అవి ఏంటో చెక్ చెయ్యాలి. అండర్ కవర్ పోలీసు లాగా తమరు ఇప్పుడు అండర్ కవర్ బిజినెస్ మ్యాన్ అన్నమాట. I'll not tolerate such irresponsibility. Get lost. ఎవరా అమ్మాయి? నిప్పు కాచాయని సార్. సారీ మేడం. నిప్పు ఆమె ఇంటి పేరా? కాదు సార్, క్యారెక్టర్ పేరు. తప్పు జరిగితే చూస్తూ ఊరుకోదు, అందుకే అంతా నిప్పని పిలుస్తారు. ఇక నువ్వు వెళ్ళు. వెళ్ళు, పని ఫినిష్ చేయి. Go. ఎక్స్క్యూజ్ మీ మేడం. Yes. ఈ కంపెనీలో ఏదో ఉద్యోగం ఉందంటే ఆ రికమెండేషన్ క్యాండిడేట్ నువ్వేనా? అంటే తెలుసులేవయ్యా, రా. నాకు రికమెండేషన్ అంటేనే చెడ్డ చిరాకు. అసలు నీకు MRP అంటే ఏంటో తెలుసా? తెలుసు మేడం. మాక్సిమం రిటైల్ ప్రైస్. దానికంటే ఎక్కువ అమ్మితే క్రైమ్. ఓహో. అసలు నీలాంటి వాళ్ళ వల్లేనయ్యా మన ఎకానమీ పడిపోతుంది. ఈ రోజు మన ఇండియన్ ఎకానమీ స్టేటస్ ఏంటో తెలుసా? తెలుసు మేడం. ఏం తెలుసు? మన కంట్రీ జీడిపి రేటు. జీడిపి అంటే? అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఏ కంట్రీ ఎకానమీనైనా దీంతోనే కొలుస్తారు. చా, ఇదొక్కటే బట్టి పెట్టి వచ్చేస్తే సరిపోదు, అన్ని డీటెయిల్ గా చెప్పు. మన కంట్రీ జీడిపి రేటు 7th in the world. జీడిపి గ్రోత్ 7%. మన కంట్రీలో మెయిన్ ఇండస్ట్రీస్ సాఫ్ట్వేర్, పెట్రోలియం ప్రొడక్ట్స్, కెమికల్స్, ఫార్మాక్యూటికల్స్, అగ్రికల్చర్, టెక్స్టైల్స్, స్టీల్, ట్రాన్స్పోర్టేషన్, లెదర్, సిమెంట్. ఇక మన మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ $313.2 బిలియన్. సర్వీస్ ఎక్స్పోర్ట్స్ $150.9 బిలియన్. మన దేశంలో లేబర్ ఫోర్సు 49% వ్యవసాయంలో, 20% ఇండస్ట్రీలో, 31% సర్వీస్ లో ఉంది. మన దేశంలో నిరుద్యోగం 3% అర్బన్ లో, 2% రూరల్ లో ఉంది. టోటల్ 10.8 మిలియన్ పీపుల్ ఆర్ అన్ఎంప్లాయిడ్ ఇన్ అవర్ కంట్రీ. అందులో నేను కూడా ఒకడిని అనుకోండి. మేడం, ఇంత తెలివైనోడివి ఇక్కడ జాబ్ కిందకి వచ్చావా? ఏదో పొట్టకుటి కోసం. నీలాంటోడికి ఎక్కడైనా జాబ్ వస్తుంది, తన్నుకుపోతారు. అంటే ఈ కంపెనీలో పనిచేయాలన్నది నా సెంటిమెంట్. మా నాన్నగారి దగ్గర ఇలాంటి సెంటిమెంట్లు పెట్టుకున్నావు అనుకో, పనికి రాకుండా పోతావు. ఈ కంపెనీలో 100 బొక్కలు. ఏంటి మేడం అది? టైం అయిపోయింది. నా మాట విని నువ్వు వేరే జాబ్ ఎత్తుకో, లేకపోతే మన ఎకానమీ లాగే నువ్వు ఎదగలేవు.
ఆ బొక్కలేడు తెలుసుకున్న తర్వాతే డిసిషన్ తీసుకుంటే బాగుంటుందేమో. గుడ్ డెసిషన్. బస్ స్టాప్ లో కలు. ఏంటి హడావుడి? మేనేజ్మెంట్ స్టాఫ్ కోసం కొత్త బస్సులు వేశారు మేడం. ఇది మన చైర్మన్ గారు ఆర్డర్ అంట. ఇంత సడన్ గా ఇంత మార్పు ఏంట్రా? మేడం 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 ఒక సంతకం పెట్టండి. దేనికి? పెట్టండి మేడం, నేను చెప్తా. ఈ మాటలో పనిచేసే వాళ్ళందరికీ ఇన్సూరెన్స్, హెల్త్ చెకప్, అంతేకాదు మేడం నెలకు సరిపడే మెస్ టోకెన్స్ కూడా ఫ్రీగా ఇస్తారట. ఈ స్టోర్ లో పనిచేస్తున్న లేడీస్ అందరికి సపరేట్ టాయిలెట్స్ కట్టిమని చైర్మన్ గారు ఆర్డర్ అట. ఎవరు పుణ్యం కట్టుకున్నారో సడన్ గా మార్పులు జరిగినాయి. All employees are requested to gather at banquet hall for award function. Darling. ఈ నెల కూడా ఎంప్లాయ్ ఆఫ్ ద మంత్ అవార్డ్ నాదేగా. సెలెక్ట్ చేసేది నేనేగా. ఈ నెల ఏంటి, నువ్వు నెల తప్పే వరకు నువ్వే గెట్ రెడీ ఫర్ అవార్డ్. ఈసారి ఎంప్లాయ్ ఆఫ్ ద మంత్ అవార్డు విజేతను మన చైర్మన్ గారే స్వయంగా సెలెక్ట్ చేశారు. ఆవిడెవరో తెలుసుకోవాలని ఉందా? తన క్యారెక్టరే, ఆవిడ అందం, తన సిన్సియారిటీయే ఆవిడ స్పెషాలిటీ. దేర్ షీ ఈస్ నన్ అదర్ దాన్ మిస్ కాచాయిని. ఆగండి ఆగండి, మీరు నాకు మాట ఇవ్వాలి. ఏంటది? ముందు మాట ఇవ్వండి. సరే మాట ఇచ్చాను. ఏంటది? మీరు టక్కును 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 1, మీరు కోటీశ్వర్లు కాదు, నా తోటి ఎంప్లాయ్. 2, మీకు అమ్మా నాన్న లేరు, అనాథ. 3, మీకు డబ్బున్న వాళ్ళంటే అస్సలు పడదు. ఏంటిదంతా? మీరు నాకు మాట ఇచ్చారంతే. సరే. అంటే రాధ తన యజమానిని పని మనిషిగా పరిచయం చేసిందనమాట. వెరీ ఇంట్రెస్టింగ్. అన్నయ్య, తిని మా పెద్దనాన్న గారు అబ్బాయి కాదు, చిన్నాన్న గారు అబ్బాయి. ఏ నాన్నైతే ఏంటి, అన్నయ్యగా. వీళ్ళెవరు? నీ డిటెక్టివ్ క్వశ్చన్ ఆపే. నాన్న, ఈయన చందు అని మా కంపెనీలో పనిచేస్తారు. నమస్కారం. నమస్కారం. ఆయన మా బాస్. అయినా ఎంప్లాయ్ పెళ్లి సంబంధం మాట్లాడడానికి బాస్ రావడం ఏంటి? సంథింగ్ ఇస్ ఫిషీ. ఏమండి, ఇతను బాగోగులు చూస్తారని వీళ్ళ అమ్మకు ప్రామిస్ చేశాను. అదే ఫిషీ. అదేంటి బాబు, మా అమ్మాయి నువ్వు అనాథవని చెప్పింది. అదేంటి పెద్ద నాన్న, అనాథలకు మదర్లు ఉండకూడదా? మదర్లు లేకుండా అనాథలు ఎలా వస్తారు? సార్, ఆ అమ్మాయి కరెక్ట్ గా చెప్పింది సార్. సారా? అదేంటి మీరు ఇతన్ని సార్ అంటున్నారు? అంటే ఆయన కింద పనిచేసే వాళ్ళు అందరినీ సార్ అని అంటారు, నన్ను కూడా మేడం అంటారు. ఇదేదో కవరింగ్ లా ఉంది పెద్దనాన్న, చూసుకో. నువ్వు రా బాబు. నీ జీతం ఎంత? 50 ఇస్తారండి. మా అమ్మాయి కన్నా తక్కువ. నీకేమో బుర్ర తక్కువ. హలో, అవునండి, పిఎఫ్ చంద్రశేఖర్. 10 నిమిషాలు పోయి చేయండి. థ్యాంక్ యూ. అదేంటి చంద్రశేఖర్ పిఏ అన్నావు? ఏదో కన్ఫ్యూజన్ ఉంది. లేదండి, పిఏ చంద్రశేఖర్ అని చెప్పానండి. పిఏ అంటే పోసాని ఆదిత్య చంద్రశేఖర్ అండి. పిఏ ఆఫ్ అన్నావు. ఆఫ్ అనగానే కరెంట్ ఆఫ్ అయిందేంటి? ఏమైందిరా? ఏదో గోడ బలంగా తగిలింది. గోడ దగ్గరికి నువ్వెందుకు లేవరా? లేదు పెద్దనాన్న, గోడే నా దగ్గర కొంచెం తగిలినట్టు అనిపిస్తుంది. గోడొచ్చిందా? బాబు చెప్పండి. మీ పెళ్లికి మేమందరం ఒప్పుకుంటున్నాం. ఎందుకంటే నువ్వు మాలాగా మిడిల్ క్లాస్ కాబట్టి. అలా అనకండి, మీకన్నా మిడిల్ క్లాస్ అండి. ఫీల్ అవ్వకయ్యా, దేవుడు అందరికి సమానంగా ఇవ్వడు. సర్దుకుపోవాలంతే. కాకపోతే మా స్థాయిలో మీ పెళ్లి గ్రాండ్ గా 10 లక్షలు ఖర్చు పెట్టి చేస్తాం. అంత గ్రాండ్ గానా సార్? మా పెద్దనాన్న రేంజ్ అది. సరే వస్తామండి. అల్లుడు గారిని పంపించిరామ్మా. రాధను అనుమానించిన రమణకు ముక్కు పగిలింది. నేను చెప్పిన లక్కీ టిప్ స్కీమ్ అర్థమైందా? లక్కీ డిప్పా? అవునా అన్న, మా కంపెనీలో పనిచేసే పెళ్లి కాని వాళ్ళ కోసం ఎవ్రీ ఇయర్ ఒక డిప్ ఇస్తారు. అందులో ఎవరి పేరు వస్తే వాళ్ళ పెళ్లి మా చైర్మన్ గారి ఫ్యామిలీ పెళ్లి లాగే చాలా గ్రాండ్ గా పెద్దగా చేస్తారు. టెంట్ వేసి పెళ్లి చేసుకునే మన అలాంటి వాళ్ళకి ఇలాంటి లక్కీ డిప్స్ గురించి చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతాం కదమ్మా. మీ కన్ఫ్యూజన్ మేము క్యాష్ చేసుకుంటాం. క్యాషా? క్యాష్ ఏంటి? క్యాష్ గురించి వాళ్ళు చూసుకుంటాం, మీరేం టెన్షన్ పడద్దు. కదమ్మా నేను. మామయ్య వచ్చేసారా? గుడ్ మార్నింగ్ సార్. కదా గుడ్ మార్నింగ్ చెప్పాలి. కన్ను కుడుతున్నారేంటి? అదే మామయ్య, లక్కీ టిప్ కదా, కుడి కన్ను కొడితే వాళ్ళ పేరు వస్తుందని వాళ్ళ నమ్మకం. అందుకే అది కాదయ్యా, కన్ను దానికదే కుట్టుకుంటే అదృష్టం. మనం కన్ను కుట్టితే కాదు. మామగారు ముందు మీరు తీయండి. నేనా? పెద్దవారు మీ చేతులతోనే తీయండి.
చూసేవాళ్ళుడు చెప్పాగా మా అమ్మాయి అదృష్టం గురించి. ఇక నీ లైఫ్ టర్న్ అయినట్టే. నా స్థాయికి లక్కీ డిప్ ని యాడ్ చేసి మీ పెళ్లి ఎలా చేస్తానో చూడండి. అబ్బా ఎంత ఆనందంగా ఉందిరా నీ గెటప్లో చూస్తుంటే. చందు ఈ డ్రెస్ లో ఎంత బాగున్నావయ్యా. మా చందు మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాడు. రండి. ఈయనెవరు? ఎవరేంటండి? ధర్మ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి రాజశేఖర్ ధర్మ. ఎండియా? లక్కీ డిప్ బ్రదర్ సార్ బ్రదర్. ఓ నమస్కారం అండి. ఇరు కుటుంబాల మధ్యన సంధి జరిగింది. సరిగ్గా అప్పుడే రే వెడ్డింగ్ ప్లానర్ మిస్సెస్ చందాతో ఒకసారి మాట్లాడు. ఫ్లవర్ డెకరేషన్ కి 25 లక్షలు బిల్ పంపించండి. నువ్వేమైనా కమిషన్ నొక్కేసావా? ఏంటండి కమిషన్ నొక్కేసావు అంటున్నా? ఆయన ఎవరు అనుకుంటున్నారు? పెళ్లి కూతురు తండ్రి. సారీ చైర్మన్ సార్, బ్యాక్ నుంచి చూసి కన్ఫ్యూజ్ అయిపోయాను. రండి రండి, మీరు రండి సార్. అతనేంటి ఎలా మాట్లాడాడు? మెంటలా? మా డాడీ ఎప్పుడు అంతేనండి. అతను మీ డాడీయా? అవునండి, బొక్క శివరాం. ఆ రోజు మీ ఇంటి పేరు పోసానన్నావు? అన్నానా? అనే ఉంటాను. ఎందుకంటే మా అమ్మగారింటి పేరు పోసాని, మా నాన్నగారింటి పేరు బొక్క. నేను మా అమ్మగారింటిలో పుట్టాను, అందుకే నేను పోసాని ఆదిత్య. ఏమోనండి, మాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది. మాకు మాత్రం కన్ఫ్యూజన్ లేదనుకున్నారా? రండి రండి, ముహూర్తానికి టైం అవుతుంది. రకరకాల గందరగోళాల తర్వాత అందరూ మండపంలోకి ప్రవేశించారు. పెళ్లి గ్రాండ్ గా చేస్తారు అంటే డెకరేషన్ బాగుంటుంది అనుకున్నాం గానీ మీరే దగ్గరుండి అన్ని చూసుకుంటారనుకోలేదు. సిక్కిం సీఎం వస్తున్నారు. సిక్కిం సీఎం ఏమండి? అటల్రా. ఈ లక్కీ డిప్ పెళ్లికి సిక్కిం సీఎం రావడం ఏంటి? నమస్తే సార్. సిక్కిం సీఎం ఏంటి ఇంత సిక్కుగా ఉన్నాడు? ఇద్దరు బేటీ कैसे हैं आप? బాగానే ఉన్నాను. బేటీ మేరా బేటీ. తుమ్హారీ బేటీ? అవును. లక్కీ డిప్ లక్కీ డిప్ లక్కీ డిప్. ఓహో బేటీ లక్కీ నై నై నై, బేటీ మేరా బేటీ షాదీ లక్కీ డిప్. అచ్చా సార్ లేవండి లేవండి, మళ్ళీ ఎవరు వస్తున్నారు? పంజాబ్ గవర్నర్ వస్తున్నారు. పంజాబ్ గవర్నర్ జరగరా? అయ్యే అయ్యే. ధర్మా గ్రూప్ వాళ్ళకి వీళ్ళు బాగా దగ్గర అనుకుంటా. సెంటిమెంట్ సెంటిమెంట్ కభీ కభీ హోతా హై, కుచ్ కుచ్ హోతా హై. వెళ్ళండి సార్. బల్లే బల్లే. నమస్కార్ నమస్కార్ నమస్కార్. బేటీ మేరా బేటీ లక్కీ డిప్ లక్కీ డిప్. बेटी लक्की डिप में आई? नहीं 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 नहीं, बेटी मेरा बेटी शादी लकी डिप में आया. शादी లక్కీ డిప్. ఏంటన్నా టెన్షన్ గా ఉన్నావు? ఈసారి ఎవరు వస్తారా అని టెన్షన్ గా ఉంది. సార్ సార్ సార్, ఢిల్లీ సీఎం గారు వస్తున్నారు. ఢిల్లీ సీఎం ప్లీజ్ దేవరా.